ఒక్కొక్క గృహానికి సంబంధించి ఎలాంటి దోషం ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయో మనం తెలుసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం గురుగారు. మిథున రాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? తప్పకుండా అమ్మా. మిథున రాశి వారి లక్షణాలు చూస్తే మనం చాలా మంచి తెలివితేటలుగా ఉంటారు. అయితే వీళ్ళకి అధిపతి బుధుడు. అంటే వీళ్ళు ఫస్ట్ లగ్నాండి చతుర్థాధిపతి బుధగ్రహం ఎలా ఉందో చూసుకోవాలి. బుధుడు పాడైతే వీళ్ళ పేరు మీద ఫస్ట్ ప్రాపర్టీ తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఏదైనా గ్రహం పాడైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th హౌస్ పాడైంది ఎవరికైనా, వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ తీసుకుంటే వాళ్ళ కష్టాలు స్టార్ట్ అవుతాయి. జీవిత భాగస్వామి భార్య పేరు మీద, లేకపోతే ఆ స్త్రీమూర్తి అయితే భర్త పేరు మీద, పిల్లల పేర్ల మీద అలా తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది ఫస్ట్ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది వాస్తులో. రెండో విషయం ఏంటంటే మిథునం వారికి ధనాధిపతి చంద్రుడు అవుతాడు. అంటే ధనాన్ని ఇచ్చే గ్రహాలు చాలా అవుతాయి. చంద్రుడు అవుతాడు, పంచమాధిపతి శుక్రుడు అవుతాడు, దశమాధిపతి గురువు అవుతాడు, అలాగే లాభాధిపతి కుజుడు కూడా, షష్టమాధిపతి కుజుడు కూడా అవుతాడు. అయితే ప్రైమర్గా ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే సెకండ్ లార్డే చూస్తాం. ధనము, ధనభావం ఎలా ఉందంటే చంద్రుడిని చూసుకుంటాం. ఈ చంద్రుడు బాగున్నాడు, ఫైన్, వీళ్ళ లైఫ్లో చక్కగా సఫిషియెంట్గా ఫైనాన్స్ సంపాదిస్తారు. వీళ్ళు ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలంటే చంద్ర అధిదేవత అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జాతకంలో చూస్తేనేమో ధనాధిపతి చాలా బాగున్నాడు, కానీ ఎందుకు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి డబ్బులు రావట్లేదండి అంటుంటారు. కారణం ఏమిటి అంటే ఈ చంద్రుడు అధిపతి వాస్తులో వాయువ్యానికి అధిపతి. అంటే నార్త్ వెస్ట్. ఇప్పుడు ఇది గృహం అనుకోండి, ఇది 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్, ఇక్కడ వాష్రూమ్, కిచెన్, హాల్ చిన్న సింపుల్గా వేసి ఈ మూల అంటే అక్కడ ఈశాన్యం ఉంటే ఇక్కడ వాయువ్యం ఉంటుంది. ఇది ఆగ్నేయం అయితే ఈ మూలకి. ఇక్కడ తెలియక చాలా మంది వాష్రూమ్స్ పెట్టడము, లేకపోతే మెట్లు వచ్చినప్పుడు హైట్ పెంచడం వాయువ్యంలో, ఇవి జరుగుతాయి. హైట్ పెరిగినా లేకపోతే అక్కడ ఆ మెట్లని గోడ కానిచ్చి కట్టిన వాష్రూమ్స్ వచ్చినా, అక్కడ ఏదైనా కొంచెం తెలియక కొన్నిసార్లు ఇలా లోపల కట్ అయినట్టుగా కట్టినా అది దోషం. అప్పుడేమవుతుంది, చంద్రుడు అధిపతి కదా, అంటే ఇంట్లో గృహబలంలో గృహంలో ఉండే చంద్రుడు పాడయ్యాడు. జాతచక్రంలో ఉండే చంద్రుడు బాగున్నాడు, కానీ ఇక్కడ నీకు ఉండాల్సినంత లేదంటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీ దగ్గర ఒక రేంజ్ రోవర్ కార్ ఉంది, 150 ఈజీగా వెళ్ళిపోవచ్చు. రేంజ్ రోవర్ మీద 200 కూడా వెళ్ళిపోవచ్చు. కానీ గతగల రోడ్డు ఉంది, ఎలా వెళ్తారు? కారు ఉంది, వెళ్ళే కెపాసిటీ ఉంది కారుకి, కానీ రోడ్డు బాగా సహకరించాలి కదా. అవునా కదా? 15-20 వెళ్ళడం కూడా కష్టం అన్నట్టుగా జాతకంలో యోగం ఉంది, కానీ వాయువ్యంలో దోషం ఉంది మిథునం వారికి. అప్పుడు వీళ్ళు చెక్ చేసుకోవాల్సింది, ఓహో వాయువ్యంలో ఏదైనా దోషం చేసానా, వాష్రూమ్స్ ఉన్నాయా, ఏమైనా పెరిగిందా, తరిగిందా, మెట్లెళ్ళి ఏమైనా వాయువ్యంలో మెట్లుంటే ఏమైనా గోడకు ఆనుకుందా, కలర్లో ఏమైనా తప్పు చేస్తున్నామా, వైట్ కలర్ ఉంటే మంచిది, బ్లూ కలర్ ఉంటే మంచిది, అక్కడ అలా చెక్ చేసుకోవాలి. ఎక్కువగా వాయు దోషం వస్తే ఏమవుతుందంటే మిథున లగ్నం వారికి హాస్పిటలైజేషన్కి, మెడిసిన్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు. మానసిక ప్రశాంతతకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. వ్యసనాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే నా మనసు బాగాలేదని పోయి మందు అవుతూ ఉంటాడు. సో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇమీడియట్ గా చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే మన కారు స్పీడ్గా వెళ్తుంది, కానీ రోడ్డు మంచి రోడ్డు దొరికినట్టు, మంచి రోడ్డు, హైవే రోడ్డు దొరికింది, సర్రని వెళ్ళిపోతాం మనం. అలాగే ఈ వాయు దోషం ఈ రకంగా ఇబ్బందిస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి జాతకుడికి 6, 8, 12 అధిపతులు అని ఉంటారు. అంటే 6వ అధిపతి ఒక్కోసారి డబ్బు ఇస్తే వాడు జాబ్ పరంగా అద్భుతంగా డబ్బులు ఇస్తాడు, చిట్ ఫండ్స్ ద్వారా డబ్బులు ఇస్తాడు. అదే 8వ అధిపతి కనుక బాగుంటే షేర్ మార్కెట్లో విపరీతంగా డబ్బులు ఇస్తాడు, లేకపోతే యాక్సిడెంట్స్ చేసి కూర్చోబెడతాడు. 12వ అధిపతి కూడా బాగుంటేనేమో విదేశాలకు వెళ్ళి ధనం సంపాదిస్తాడు, పాడైతేనేమో ఊరికనే ఖర్చు పెడతా ఉంటాడు. అలాగా ఈ మిథున లగ్నానికి 6వ అధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడు పూర్వజన్మ కర్మకారకుడు. అందుకే మిథున లగ్నం వారు ఎప్పుడూ కూడా వాళ్ళెంత తెలివిగా ఎక్కువ గొడవ పెట్టుకోకుండా సామరస్యంగా ఉంటేనే వీళ్ళు ఎక్కడా ఇరుక్కోరు. వీళ్ళు ఏమాత్రం ఆవేశంగా అగ్రెసివ్గా వీళ్ళు యాక్ట్ అయ్యారంటే పూర్వజన్మ కర్మ స్టార్ట్ అవుతుంది అనమాట. దాని పని చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. అదేదో అంజీ సినిమాలో మీరు చూడండి, చిరంజీవి వెళ్ళి అక్కడ ఏదో ఈ చెట్లని ఇవన్నీ ఏంటని గెలుగుతుంటే ఇలా ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి పొడవుగా ఇట్లా, అది కర్రను కళ్ళు తెరిచి ఇట్లా చూస్తుంది. అట్లాగా కర్మ అనేది ఓపెన్ అవుతుంది. ట్రిగర్ చేయకూడదు ఆ కర్మని. ఎగ్జాక్ట్లీ, మంచి వర్డ్ చెప్పారు. ట్రిగర్ చేయకూడదు. ట్రిగర్ ఈజ్ ఆవేశం మిథున లగ్నానికి. ఈ ఆవేశం ఎలా వస్తుందంటే మీరు చూడండి, ఎనీ హౌస్ సౌత్ కనుక పాడైతే ఆవేశం పెరుగుతుంది మనిషికి.
విపరీతమైన ఆవేశంతో కూడిన పనులు చేస్తుంటాడు. ఎందుకంటే దక్షిణానికి కుజుడు అధిపతి కదా. కుజుడు ఆవేశానికి కోపానికి, అందుకే చూడండి ఎవరైనా పగడం పెట్టుకుంటే అమ్మో నేను పగడం పెట్టుకోలేకపోతున్నా అండి, విపరీతమైన కోపం వచ్చేస్తుంది అంట. సౌత్ పాడైనా సౌత్ పెరిగినా కోపం వచ్చేస్తుంటది విపరీతంగా. వీళ్ళకి 6th లార్డ్ కుజుడు. ఈ కుజుడు పాడయ్యాడు, మళ్ళీ వీళ్ళు సౌత్ బాలేని ప్లేస్లోకి వెళ్ళారు, అయిపోయింది క్లోజ్. అంటే వీళ్ళు అప్పుల పాలవుతున్నారు, రోగగ్రస్తులు అవుతున్నారు, బ్యాక్ పెయిన్ వస్తుంది, కెరియర్గా ఎదగలేకపోతున్నారు. చూస్తేనేమో 6th లార్డ్ దశ ప్లస్ కుజుడు పాడయ్యాడు, గొడవలు అవుతున్నాయి. 8th లార్డ్ అంటే ఏంటి, ఆకస్మికంగా బాగా కలిసి రావాలి కానీ ఈయనకి ఒక్కడికే షేర్ మార్కెట్లో డబ్బులు పోతున్నాయి అంటే అప్పుడు వీళ్ళు బెనిఫిట్ జోన్ అని ఉంటుంది వాస్తులో, పడమర మధ్యస్థానం. పడమర మధ్యస్థానం పాడై వీళ్ళకి శని సంబంధించిన ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు ఆకస్మికంగా బాగా కలిసి రావాల్సింది ఆకస్మికంగా పోతూ ఉంటాయి. ఎప్పుడు చెప్తుంటాడు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను షేర్ మార్కెట్లో కోట్లు సంపాదించానండి, ఇంట్లోకి వచ్చినాక అన్ని పోయాయి అంటాడు. బికాజ్ ఆఫ్ వీళ్ళకి అష్టమాధిపతి ఫలితాలు వస్తూ అష్టమాధిపతి పాడై ప్లస్ దీంతో పాటు పడమర దిశ కూడా ఏదో దోషం ఉంది, అంటే వాష్రూమ్స్ ఉండడము, బాగా పెరగడము, అట్లా ఏదో దోషం ఉంది అక్కడ, ఏదో చేశాడు. కలర్లోనో వస్తువుల్లో పెట్టుకునే వస్తువుల్లో ఏదో దోషం చెక్ చేసుకోవాలి. ఇది మెయిన్గా చూసుకోవాలి. ఇక 12th లార్డ్ శుక్రుడు. ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ శుక్రుడు పాడయ్యాడు అంటే ఆగ్నేయ దిశ పాడైంది అనుకోండి. మిథున లగ్నం వారికి ఆగ్నేయ దిశ పాడైంది, ప్లస్ శుక్ర ఫలితాలు వస్తున్నాయి, పాడైతే వ్యసనాలు పారవుతాడు. అందులో ప్రధానంగా ఈ వ్యసనాల్లో శుక్రుడు సంబంధించిన వ్యసనాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా లగ్జరీకి ఎక్కువ ఖర్చు పెట్టడం, రకరకాల వ్యసనాల్లోకి వెళ్ళిపోవడం, స్త్రీలోలత్వంలోకి వెళ్ళిపోవడం ఎక్కువ జరుగుతుంది. శుక్రుడు స్త్రీలకు కారకుడు కదా, అందుకని నిజాన్ని గుర్తించలేకపోతుంటాడు. ఎందుకంటే 5th లార్డ్ కూడా కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. నేను ఒక కేసు చెప్తా. ఒక ఇంట్లో ఇట్లాగే ఒక అబ్బాయిది మిథున లగ్నం. ఆ ఇంట్లో ఆ పిల్లవాడు ఒక అమ్మాయిని ఎవరినో ప్రేమించాడు, ప్రేమ విఫలమైందని వ్యసనపరుడు అయిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఆగ్నేయ దోషం ఉంది, ప్లస్ ఆ అబ్బాయికి శుక్ర మహాదశ నడుస్తూ శుక్రుడు పాడయ్యాడు. 5th హౌస్ అంటే లవ్, 12th హౌస్ అంటే వ్యసనాలు. సో లవ్ ఫెయిల్ అవ్వడం వల్ల వ్యసనాలకు గురవడం అనేది ఇల్లు కూడా సపోర్ట్ చేసింది. ఇల్లు మీకు సపోర్ట్ చేయకపోతే ఏమవుతుందంటే కొంచెం వెళ్తుంటే ఎవరో ఒకరు పట్టుకొని లాగుతారు, బయటకు వచ్చే అవకాశాన్ని ఇల్లు ఇస్తుంది. సో అందుకని మిథునం వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా. అప్పుడు వాళ్ళకి ఏమైందంటే అమ్మా, వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు ఈశాన్యం పెరుగుతుందని కొంతమంది ఏం చేస్తారంటే ఈశాన్యం పెరుగుతుందండి అని ఒక 3-4 ఫీట్లు పెంచేసి ఆగ్నేయం తగ్గించేస్తారు. ఆగ్నేయం తగ్గిపోద్ది ఆటోమేటిక్గా, తూర్పు ఈశాన్యం పెరిగితే. అది సెట్ చేయించాను, వెళ్ళి సెట్ చేయించి ఈ అబ్బాయికి శుక్రుడు ఏ గ్రహాల ద్వారా అయితే పాడయ్యాడో, శుక్రుడు సర్వసాధారణంగా ఎవరితో పాడవుతాడు, కేతువుతో కలిసి ఉంటే పాడవుతాడు. సో కేతువుకి దానం ఇవ్వాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదో ముళ్ళు గుచ్చుకుంది, ఏం చేయాలి, ముళ్ళు తీయాలి. ముళ్ళు తీస్తే ఫస్ట్ రిలీఫ్ వస్తుంది కదా. శుక్రుడికి కేతు కనెక్ట్ అయ్యాడు, ఆ కేతు అనే ఎఫెక్ట్ని తగ్గించాలి. మీరు ముళ్ళుని తీయకుండా ఇంకేదేదో మీరు నోట్లో టాబ్లెట్లు వేసుకుంటే ఏం లాభం, ఫస్ట్ ఆ ముళ్ళు తీయాలి అది అట్లా అనమాట. సో గురుగారు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు తనకి రెమెడీ సజెస్ట్ చేసినట్టు అట్లాగే కొన్ని రోజులు ఇల్లు మార్చి చూడండి, చేంజ్ ఓవర్ కనిపిస్తుంది మీకు డెఫినెట్ గానే. ఇట్లా డిప్రెషన్ లోకి వెళ్ళిన వాళ్ళని కానివ్వండి, లేదా ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఎవరైనా చనిపోయినప్పుడు కానీ అట్లా అంటూ ఉంటారు, ఇల్లు చేంజ్ చేసి చూడండి అని. అది ఇమీడియట్ గా ఎఫెక్ట్ వాళ్ళకి చూపిస్తుందా గురుగారు? చేంజ్ అవ్వగానే ఎంత టైం పడుతుంది? ఇక్కడ మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఎలా అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడకూడదు. అంటే చేంజ్ అయ్యే ఇల్లు ఇంకా దారుణమైన ఇల్లు అనుకోండి, ఇంకా బ్యాడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. మంచి ఇల్లు అయ్యి ఉండాలి చేంజ్ అయ్యే ఇల్లు. ఈ ఇల్లు చేంజ్ అనేటువంటి విషయంలో ఎప్పుడు చేస్తారంటే కొన్ని తిథులు, కొన్ని నక్షత్రాలు, కొన్ని అంటే అవ్వకూడని సమయంలో ఇంట్లో ఎవరో గతించారు, అప్పుడు 3 నెలలు ఇల్లు ఖాళీ చేయమంటారు. కొన్ని సందర్భాల్లో 6 నెలలు ఖాళీ చేయమంటారు. అప్పుడు ఒకసారి, లేదా వీళ్ళకి ఈ ఇల్లు ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు, ఇది అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం బెస్ట్ అన్నప్పుడు, అంటే వీళ్ళకి దిశ సెట్ అవ్వట్లేదు, డైరెక్షన్ సెట్ అవ్వాలి. ఇప్పుడు కూడా ఇల్లు ఎంత వాస్తు బాగున్నా మీకు డైరెక్షన్ సెట్ కాకపోతే అది ఒక దోషం. అప్పుడు వద్దులేండి, ఇది ఇంకోటికి అమ్మేసి ఇంకోటి మీకు సరైన డైరెక్షన్ తీసుకోండి అని చెప్తాం. అంతేగాని అదే దోషంతో ఉండి 3 నెలల తర్వాత మళ్ళీ వస్తే ఆ దోషం మీకు కంటిన్యూ అవుద్ది. కానీ అంటే ఎలా అంటే బ్రేకులు లేని కారు నడిపారు, 3 నెలల తర్వాత మళ్ళీ సేమ్ కారు నడిపినా బ్రేకులు లేనట్టే కదా.
అంతే. కానీ వీళ్ళకి కలిసి రాని ఇల్లు ఇంకొకరికి ఎవరికైనా కలిసి వస్తుందా గురుగారు? మీకు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు నానాజీ పట్నాయక్, నాకు ఈస్ట్ పనికిరాదు, కానీ ఆదిత్యాను లేకపోతే ఆ నుంచి అమ్మహా వరకు ఉండే అక్షరాలు ఉండే వారికి యారాల అక్షరాల వాళ్ళకి చాచా చాచా అక్షరాల వాళ్ళకి పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు సౌత్ నాకు పనిచేస్తుంది, అందరికీ సౌత్ పని చేయాలని రూల్ లేదు. నార్త్ నాకు పనిచేస్తుంది, వెస్ట్ నాకు పనిచేస్తుంది, కానీ ఈస్ట్ నాకు పనిచేయదు, ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనిచేయదు. అంత మాత్రం చేత నాకు పనిచేయండి వాళ్ళకి పనిచేయదని కాదు. ఇప్పుడు నా చెప్పు సైజు 9, నేను 8 వేసుకుంటే నాకు పని చేయదు, కానీ 8 నెంబర్ చెప్పుడు ఉన్నోడు పని చేస్తుంది కదా, నాకంటే కరుస్తుంది, వాడికి ఎందుకు కరుస్తుంది? అంటే ఎందుకు వచ్చింది నాకు ఈ డౌట్ అంటే గురుగారు, కొన్ని స్థలాలు చూస్తుంటాం, కొన్ని కమర్షియల్ స్థలాలు కానీ ఇల్లులు కానీ ఎన్ని రోజులైనా చూడ్డానికి అద్భుతంగా ఉన్నా కూడా, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నా కూడా ఎప్పుడు పడబడ్డట్టు ఖాళీగా ఎవడో ఒకడు వస్తుంటాడు కానీ స్థిరంగా ఎవ్వరు ఉన్నట్టుగా మనకు అనిపించదు. మళ్ళీ ఎన్నో ఒక 15-20 అబ్బాయి ఈ రోజు దశ తిరిగింది ఈ ల్యాండ్కి అనుకుంటాం. అది ఏం లేదమ్మా, ఒకటి కొన్ని పిశాచి యోగాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవడు వెళ్ళినా సరే అది రాణించదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. అక్కడ దాన్ని క్లియర్ చేసుకోవాలి, నెగిటివ్ ఎనర్జీస్ తీసేసేయాలి. ఒక ఆయం మారింది, ఒక 6 months దాటిపోయిందంటే ఆ ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఆక్రమిస్తుంది దాన్ని. అది ఆ ఇంట్లో వెళ్ళిన ఎవరు వెళ్ళినా సరే దాన్ని ఉండనివ్వదు, బయటికి పంపించేస్తుంటుంది. సో దాన్ని సెట్ చేసుకోవాలి ఒకటి. రెండవది, ఆ దిశ వాళ్ళకి కలిసి రాకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంటుంది. లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా దోషం ఉందా, ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చనిపోయారా, అదేమైనా ఆ పిశాచ రూపంలో అదేమైనా పీడిస్తుందా అనేటువంటి చెక్ చేసుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళంతటి వాళ్ళు కూడా నిత్యము చండియో హోమము లేకపోతే లలితో చేసుకొని కూడా ఆ ఎనర్జీని బయటికి పంపించవచ్చు. రైట్, చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.